సేవకుల బృందమంతా కలిసి మాకు మాట్లాడండి ప్రభువా అని ఆశ కలిగి ఉన్నారు. అయితే నీ వాక్యం చెబుతున్నది నాయన, చెవులు కలిగిన వారికి వినపడుతుంది అని. దేవా, ఇక్కడ మా అందరికీ చెవులు ఉన్నాయి కానీ వినుగల చెవులకు మనీ ప్రార్థిస్తున్నాం. దేవుడికి స్తోత్రం, దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్నం మీద ఆసక్తి కలిగిన నీ ప్రజలను, నీవు ఏర్పరచుకున్న ప్రజలను నీవు దర్శించి ఈ రోజు నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అనే ఒక సాక్ష్యాన్ని మీకు ఘనతగా తెచ్చుకున్నది ప్రభువా. దైవజనులు మీరు వాడుకుంటారు కానీ మాట్లాడేవాడు నీవే దేవా, నీకు స్తోత్రాలు. నీవు ఈ లోకంలో ఉండగా నీవు చెప్తున్నావు, నా తండ్రి అనుగ్రహించినవి నేను మాట్లాడుతున్నాను కానీ ఏది కూడా నా స్వంతని మాట్లాడట్లేదు అని మిమ్మల్ని మీరు తగ్గించుకుని వాక్యమైన దేవుడు నీవే నిన్ను ప్రకటించుకుని ఉండగా మేమేం పాటి వారు నాయన, నీ చిత్తమే జరగాలని, నీ మాటలే వినపడాలని మేమందరము ఆశిస్తూ ఉండగా దేవా, నీకు ఇష్టం లేని మాట ఏది వినపడుతున్నట్టుగా సహాయం చేయండి. నీకు ఇష్టం లేని మాట ఏది కూడా మేము మాట్లాడుతున్నట్టుగా సహాయం చేయండి. దేవా, ఏదైనా నీకు ఇష్టం లేని వస్తే మాకు వినపడకుండా చేయండి. అయ్యా, నీకు ఇష్టమైన ప్రతిదీ కూడా మా హృదయాల్లో ముద్రింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మహిమగల నామం నిన్నే గణపరుస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో శుభానికి దేవునికి స్తోత్రం. నా పేరు బ్రదర్ కృష్ణ. నేను సౌదీ అరేబియాలో 10 సంవత్సరాల ముందుగా మిషనరీ పరిచర్య లాంటి పరిచర్యలు ఒక అండర్గ్రౌండ్ చర్చ్ లో అక్కడే నేను మొదటగా రక్షింపబడి అక్కడే సేవలో కొనసాగుతూ ఉన్నాను. తర్వాత కొంతకాలం బంగ్లాదేశ్ లో, ఫిలిప్పైన్స్ లో, అనేకమైన దేశాల్లో అనేకమైన దేశ ప్రజల మధ్యలో పరిచయం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే మరి ఈ రోజున చెన్నై మహాపట్టణంలో పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి రావు గారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు అనుకుంటారు మరి కృష్ణానందని ఈ చెన్నై పట్టణానికి తీసుకొచ్చి వారిని చెప్పించడం నాకు ఆనందము అని ఆయన అంటున్నారు. నేనేమంటారంటే నేను ఇక్కడికి రావడం వారికంటే ఎక్కువ నాకు ఆనందం అని అంటున్నారు. దేవుడి స్తోత్రం కనుక అది ఎందుకో నేను చెప్తాను. గత 3.5 సంవత్సరాల క్రితంగా నేను చెన్నై పట్టణం నుంచి నేను ప్రారంభిస్తున్నా. దేవుడి స్తోత్రం. చెన్నై పట్టణం నుంచి నేను ఎక్కువ అంతకుముందు ఆలోచించలేదు కానీ దాదాపు 2020 సంవత్సరం కరోనా టైం నుంచి చెన్నైలో తెలుగు ప్రజల మధ్యలో సేవ చేయాలి అనే ఆలోచన దేవుడు నాకు పుట్టించినప్పుడు నేను ప్రార్థిస్తూ వస్తున్నాను. కానీ ప్రార్థించిన మనం కొందరు తర్వాత ఆ ప్రార్థన మానేస్తాను కావచ్చు, కానీ దేవుడు ఆ ప్రార్థనని విని దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చారు. దేవుడి ఇది ఈ సేవకుడి మంచితనమో కాదు, లేదా రావగారి యొక్క పనితనమో కాదు, కానీ దేవుడి ప్రణాళిక. మా ఇద్దరిని మేము తగ్గించుకొని దేవుడి ప్రణాళికలో భాగంగానే నేను ఇక్కడ ఉన్నాను. కానీ మీ సమయం దొంగిలించడానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదని నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి వేదికనిచ్చి మరి దేవుడిని ప్రేమించే సేవకుడు పరిచర్యను మరి ఈ మధ్యలో జరిగించడానికి ఇక్కడ జరుగుతున్న సేవ ఎక్కడో జరుగుతున్న సేవ కంటే ఏమాత్రం తక్కువది కాదు అని దేవుడి సన్నిధిలో ప్రకటించడానికి దేవుడి సన్నిధిలో నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి నేను హిందూ విశ్వాసంలో పెరిగి పెద్దవాడయ్యాను. 22వ ఏళ్ళలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను. అంటే మీ దగ్గర తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేవాడు కదా, మా దగ్గర అప్పుడు ఏపీ ఎస్సీబీ అని ఉండేది, తర్వాత ఏపీ ట్రాన్స్ఫార్మర్, ఇప్పుడు తెలంగాణ ట్రాన్స్ఫార్మర్. అయితే అక్కడ ఏపీ ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పుడు నేను 20 ఏళ్ళ వెంటనే ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి గవర్నమెంట్ సర్వీస్ లో ఏపీ ట్రాన్స్ఫార్మర్ ఏఈగా జాయిన్ అయ్యాను. 22 సంవత్సరాల వయసున్నప్పుడు నాకు త్వరగా 23వ ఏళ్ళ నాకు వివాహం అయింది. నాకు 2 బిడ్డలు, 2 పాపలు. మరి తర్వాత నాకు పదవి కూడా వచ్చింది. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంకొంత డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సౌదీ అరేబియా దేశానికి నేను నా భార్య కలిసి ఆ దేశానికి నా బిడ్డలకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ దేశానికి కేవలం డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళాము, కానీ వేరొక ఉద్దేశం కాదు. కానీ బైబిల్లో కొంతకాలం తర్వాత అయితే ఉంది, నేడైనను రేపైనను ఒక పట్టణానికి పోయి లాభం సంపాదించుకుంటూ అనుకున్న వాళ్ళ మీ జీవ నిర్మాణం
మాయమైంది, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే నీటి ఆవిరి వంటిది కదా. మీరైతే మీ డంబము లేదు, మీరు అతిశయపడుతున్నారు. కానీ దేవుడి చిత్తమైతే ఆలాము ఈలాము చేతులని చెప్పుకోవాలి అని యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. అయితే నేను సౌదీ అరేబియా వెళ్ళాలనుకున్నప్పుడు నేను క్రైస్తవునిగా, నేను ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగి పెద్దవాడయ్యాను. చిన్నప్పుడు సోషల్ పుస్తకాలు చదివి ఈ మహమ్మదీయులు భారతదేశాన్ని ఎందుకు పరిపాలించాలి, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎందుకు పరిపాలించాలి, వీరు విదేశీయులు కదా, వారు భారతదేశం మీద ఎందుకు దండెత్తాలి అని ఒక బాధ నా మనసులో ఉండేది. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, కానీ ముస్లిం దేశాల వాళ్ళు నా సహోదరుడు కాదు. ప్రతిజ్ఞలో ఏముంది, భారతీయులందరూ నా సహోదరులను రాయించారు, కానీ ప్రపంచ దేశ ప్రజలు నా సహోదరులు అనే భావజాలం భారతదేశంలో లేదు. కాబట్టి నాలో కూడా లేదు. భారత జాతి ఒక ప్రత్యేకమైనది, భారతదేశం ఒక ప్రత్యేకమైనది, భారత మతం ఒక ప్రత్యేకమైనది అనే భావజాలంలో పెరిగి పెద్దవాళ్ళయ్యారు. నా జీవితకాలంలో ఎప్పుడు కూడా క్రైస్తవులు చూసినా కూడా నేను ఎప్పుడు సంతోషించలేదు. సరిగ్గా ఒక ద్వేషం నా మనసులో ఉంటుండేది. ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉండేవాడిని. నా భార్య కూడా సరస్వతి శిశు మందిర్ అనే స్కూల్స్ లో ఆవిడ చదివి మరి పెద్దదైంది, నాకు భార్యగా వచ్చింది. గంటకు దగ్గర మొదటగా మా ఇద్దరి భావజాలాలు ఒకటే. తను కూడా చాలా భక్తిపరురాలు, వారంలో 6 రోజులు కూడా తను భక్తి చేస్తుండేది. నిజంగా హిందువు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ కథ చెప్తారు, కానీ మరి ఆ కథలన్నీ నిజమోలేదో తెలియదు. కానీ నా కథ అయితే కదండి, దేవుడికి స్తోత్రం. ఆ కథలో నా భార్య ఎప్పుడు కూడా పూజలు చేస్తుండేది. ఒక్కొక్క వారానికి ఒక దేవుడు అనే, ఏ దేవుడైనా గమనించకపోతాడా అనేది ఆ అభిప్రాయం. ఎందుకంటే ఈ దేవుడు కాబట్టి ఆ దేవుడు, ఆ దేవుడు కాబట్టి ఆ దేవుడు, అందరికీ ఒకసారి అలా ఆమె పూజిస్తుండేది. నేను కూడా 2021లో ఇంజనీర్ అయ్యాను కాబట్టి నేను కూడా ఈ విధంగా దేవుళ్ళకు మొక్కుతుండేవాడిని. విఘ్నేశ్వర స్వామి, సీతారామచంద్ర, లక్ష్మణ ఆంజనేయ స్వామి. ఎందుకంటే 22వ నేను ఇంజనీర్ అయ్యాను కదా, భక్తి పరవశం ఎక్కువైపోయింది అన్నమాట. క్రైస్తవులు కూడా ఏదైనా కలిగితే చాలా ఫీల్ అయినటువంటి ఆనందంగా, ఏదైనా కలిగితే బాగా మార్చుకుంటారట. హిందువులు కూడా అంతే, నేను కూడా ఒకప్పుడు అలాగే. నా జీవితంలో 22వ నాలో భక్తి చాలా పొందుకొచ్చింది అనమాట. నేను దండం పెట్టుకుంటా ఉంటే ఈ దేవుడిని దండం పెడితే ఆ దేవుడు ఫీల్ అవుతారేమో, ఈ రోజుల్లో ఈ దేవుడిని పూజ చేస్తే మరి మిగతా దేవుడు ఫీల్ అవుతారు కదా అని నేనేం చేసేవాడంటే, ఒక దేవుడు అనే శక్తికి దండం పెట్టుకునేటప్పుడు నేను ఈ విధంగా దండం పెట్టుకునేవాడిని. విఘ్నేశ్వర స్వామి, సీతారామచంద్ర, లక్ష్మణ ఆంజనేయ స్వామి. ఎంతమంది దేవుడు జ్ఞాపకొస్తే అందరి దేవుళ్లకు నేను మొక్కుతా ఉండేవాడిని, పూజలు చేస్తుండేవాడిని, స్తుతులు చెల్లిస్తుండేవాడిని. దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ దైవభక్తి జ్ఞానానుసారమైనది కాదు అని పౌలు రాసిన పత్రికలు చదివినప్పుడు దేవుడు నాకు ఆ విషయాన్ని తెలియజేశాడు. నేను సౌదీ అరేబియాలో నా భార్య పిల్లలతో కలిసి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవులతో మాట్లాడినప్పుడు అతను చెప్పిన ఒక మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని కూర్చిన ఒక మూవీ చూడడం జరిగింది. ఆ మూవీలో యేసు ప్రభు పలికిన, శిలువ మీద పలికిన ఒక మొదటి మాట నుండి నాకు ఆసక్తి కలిగింది. తర్వాత నూతన నిబంధన బైబిల్ని 3 నెలల్లో ఒక పాటు రాత్రి మొదలు 18 గంటల పైగా చదివి విని ఆడియో బైబిల్ నేను నా భార్య నిర్ణయించుకుని ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించాలని ఒక పాస్టర్ గారిని అడిగి మరి ఆ చర్చిలో మేము బాప్తిజం పొందడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాప్తిజం పొందిన తర్వాత స్వతహాగానే మరి పౌరులట్టుగా నా స్వజాతి ప్రజల విషయంలో నేను ఆసక్తి కలిగి ఉండాలని పౌరులు చెప్పినట్టుగా నా స్వదేశ ప్రజల పట్ల భారం కలిగి ఉండాలని నేను భారతీయులకు శుభార్త చెప్పడం సౌదీ అరేబియాలో ఆరంభించాను. మొదటగా తెలుగు వాళ్ళకి, తర్వాత తమిళ వాళ్ళకి, తర్వాత మలయాళం వాళ్ళకి చెప్తూ ఉండగా నా మనసు అరబ్ దేశాల మీద కూడా పడింది. అరబులకి, ముస్లింస్ కి, మరి యూరోపియన్కి ఏ దేశస్తులు కనబడినా కూడా అక్కడ సువార్త చెప్పడము నాకు అలవాటుగా మారిపోయింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటాము, మధ్యాహ్నం లంచ్ చేస్తాము, బాగా భోజనం ప్రియులు అయితే రాత్రి కూడా భోజనం తింటారు, లేకపోతే రాత్రి నైట్ స్నాక్స్ తింటారు, కానీ తినడం గ్యారంటీ. అలాగే నేను సువార్త చెప్పడం కూడా అటువంటి గ్యారంటీ అనే అభిప్రాయంలో పంపించారన్నమాట. ఈ రోజు నేను బతికున్నానంటే ఖచ్చితంగా ఎవరికైనా సువార్త చెప్పాలి అనే భావన దేవుడు నా హృదయంలో పుట్టించిన దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. బైబిల్లో ఉంటుంది, ఈదుకి ఒక ఆసక్తి పుట్టించాడట. ఈదును బట్టి కాదు, కానీ ఈదుకు ఆసక్తి పుట్టించిన దేవుడికి స్తోత్రం అని మాట్లాడారు. దేవుడికి స్తోత్రం. అయితే బైబిల్లో రాయబడిన దైవజనులందరూ కూడా వీలైనంత వరకు వారు ఎప్పుడు కూడా దేవుడిని కనపరచాలని ప్రయత్నిస్తుంటారు. మరి భూమి మీద ఉండే దైవజనులు దేవుడిని కనపరుస్తున్నారా, వారిని వారు
చూసినట్లయితే మాత్రం ప్రతి మాటలోను ప్రతి పదవులను, అది కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా కూడా దేవునికి స్తోత్రం అని చెప్తూనే ఉన్నారు. వాళ్ళు దేవుని హృదయపూర్వకంగా వారు ఆనందించారు. అయితే నా దేశాల్లో మరి సుమారు పరిచయం చేస్తూ ఉండగా ఒక మిషనరీ నాకు పరిచయం అవడాన్ని బట్టి నేను కూడా ఒక మిషనరీ పరిచయం చేయడానికి కూడుకున్నాను. ఆ తర్వాత నేను సౌదీ నుండే మరి టర్కీకి, ట్యునీషియాకి, మరి ఈజిప్ట్కి, ఓమాన్కి, ఇలా చాలా దేశాలకు నేను వ్యక్తిగతంగా పయనించడమే కాదు కానీ చాలా దేశాలకు మిషనరీని పంపించిన కృప దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి భారతదేశంలో వాళ్ళు అనుకుంటారంట మధ్యప్రదేశ్ గురించి ఆలోచిస్తారు, గుజరాత్ గురించి ఆలోచిస్తారు, అంతగా ఒకటి జమ్మూ గురించి ఆలోచిస్తారు. దైవజనులు ఇంతకుముందు ప్రార్థించారు కదా, భారతదేశంలో సుమారు ఉన్న రాష్ట్రాలన్నింటి గురించి ప్రార్థించారు. దేవుడు నన్ను సౌదీ అరేబియా పంపించారు కాబట్టి అక్కడ నేను రక్షింపబడ్డాను కాబట్టి ప్రపంచంలో సుమారు లేని దేశాల గురించి బాధపడే మనసు ఇచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా నేను నా కుటుంబంతో కూడా సేవ చేయడానికి ఆయన నడుపు గడిచిపోతుండగా దాదాపు ఇప్పటికి 13 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇప్పటికి కూడా ఈ రోజే ప్రభువుని నమ్మాను నేను ఫీల్ అవుతాను. నేను ఇదివరకే నేను చాలా నమ్మేశాను, చాలా చేసేసానని నేను నమ్మడం లేదు. నేను ఏ ప్రసంగం చేసినా ఈ రోజే మొదటి ప్రసంగం చేస్తున్నాను అని ఫీల్ అవుతా. ఈ రోజే నేను సేవకు వచ్చానని ఫీల్ అవుతా. మొదటి రోజు ఎటువంటి ఆసక్తిని దేవుడు నా ద్వారా కలిగించాడు, అటువంటి ఆసక్తి నాలో వచ్చిన దేవుడికి స్తోత్రం. దేవుడికి భయపడదు కాక. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడే మాటలను బట్టి మీరు ధైర్యంగా వినొచ్చు. ఎందుకు ఈ మాట అంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా తెలియని కాలంలోకి వచ్చేసాం. ఎవరు నిజమైన సేవకులో ఎవరు కాదో, ఎవరు వేషధారలో ఎవరు యథార్థంలో కూడా తెలియని కాలంలో వచ్చాం. కాబట్టి దేవుడు ఇచ్చిన మాటలే నేను చెప్తానని దేవుడి సన్నిధిలో మరొకసారి చెప్పడానికి అటువంటి తీర్మానం ఇచ్చిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు ఎక్కడ కూడా ప్రకటించని ప్రసంగాన్ని నేను చేస్తున్నా. చాలా మంది అంటారు ఒకసారి ఒక ప్రసంగం రాసుకొని చెన్నైలో అదే ప్రసంగం, హైదరాబాద్లో అదే ప్రసంగం, ఇక వేరే దేశంలో తెలుగు అదే ప్రసంగం చేస్తానన్నా నేను చూశాను కూడా. నేను చాలా సార్లు నేను ప్రసంగం చేసేప్పుడు ప్రభు ఒక కొత్త ప్రసంగం చెప్పాలి ప్రభు అని నేను అనుకుంటూ ఉంటాను. దాదాపు చాలా సందర్భాల్లో కొత్త ప్రసంగాన్ని దేవుడిస్తాడు, కొన్ని సందర్భాల్లో పాత ప్రసంగాలు చేసిన అనుభవం కూడా ఉంది. కానీ వీలైనంత వరకు కొత్త ప్రసంగం చేయడానికి, అంటే నేను కొత్త ప్రసంగం చేస్తే నేను మీరు ఒకేసారి నేర్చుకుంటాం. దేవుడికి గౌరవం కలుగుతుంది కాక. ఇలా ఎందుకంటే ఒకరికి ప్రకటించిన తర్వాత నేనే కష్టం అయిపోతానేమో అని పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకున్నారట. అయితే మీకు ప్రసంగం చెప్పారు, నా మధ్యలో ఉండే ప్రసంగం మీకు చెప్పేశాక నాకు ఆల్రెడీ ఆ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఆ ప్రసంగం వల్ల బలం ఆల్రెడీ నేను ఎప్పుడో పొందుతున్నాను కాబట్టి ఈ రోజు ప్రసంగించిన ప్రసంగికుడు నేను నా ప్రయోజనం ఉండదు. నేనేదో మధ్య వేసినట్టుగా నా మనసులో ఉన్న 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతా, ఏదో పూర్తి చేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా. 40 నిమిషాలు నాకుంటే చాతుర్యాన్ని బట్టి ఏదో చెప్పి వెళ్ళిపోతా, సమయాన్ని గడిపేస్తా అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను మీ దగ్గర ప్రసంగించే ప్రసంగం అది మొదటిసారిగా నేను మాట్లాడుతున్న ప్రసంగం కాబట్టి నేను కూడా భయంతో బాధ్యతతో నేను ప్రసంగిస్తున్నాను. మీరు కూడా అదే భయంతో బాధ్యతతో మీరు వినాలి. ప్రభు నామం బట్టి శుభాలు. దేవునికి మహిమ కలుగును కాక. నాకు ఇంకా ఖచ్చితంగా 30 నిమిషాలు టైం ఉంది. ఎంత ఉందండి? వాస్తవానికి ఎక్కడికైనా మీటింగ్స్ వెళ్ళినప్పుడు వెళ్ళే వాళ్ళు ఉంటుందా ఒక 2-3 గంటలైనా టైం ఉంటే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి రావడానికి చాలా టైం. ఎక్కడ రావాలి? నిన్న సాయంత్రం నా మీటింగ్ అయిపోయింది. నిన్న సాయంత్రం 6:30కి నేను ట్రైనింగ్, ఈరోజు ఉదయం 5:30కి నేను దిగాను. 5 గంటల నుంచి ఇప్పుడు 8 గంటలు మళ్ళీ 1:30 అవుతుంది నుంచి. అంటే 8 గంటల ఉదయం నుంచి మళ్ళీ 8 గంటలు, దాదాపు ఒక 30 గంటల పైగా ఇక్కడికి రావడానికి దేవుని సేవకుని యొక్క సమయాన్ని దేవుడు వాడుతున్నారు. దేవుడి స్తోత్రం. మరి ఇక్కడ కనీసం ఎక్కువ సమయం వాక్యం చెప్పాలని ఆశ ఉంటుంది. కానీ మనకుంటే ఆచార సాంప్రదాయాలను బట్టి మనకు అంత సమయం ఇవ్వడానికి కుదరదు. కానీ పౌలు గారు ఏం చేశాడంటే మర్నాడు ఆదివారం, ఎక్కడికి మర్నాడు ఆదివారం వెళ్తున్నారని తెలిసి పౌలు గారు ప్రసంగం మొదలెట్టారు. సాయంత్రం చీకటి పడిపోయింది, ఆ గదిలో దీపాలు వెలిగించారు. అయినా పౌలు గారు ప్రసంగిస్తా ఉన్నారు. కొందరికి ఆకలేస్తుంది, కొందరికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చే వాళ్ళు ఏమన్నాడు పౌలు గారు? నిద్రపోతున్నాడా? పౌలు గారికి ఏమన్నా దర్శనం అవుతుందా? పలానా వాళ్ళు నిద్రపోతున్నాడని దర్శనం అవుతే మరి నిద్రపోతానికి పేరు పెట్టి పిలిచేవాడు. కానీ ఆ అబ్బాయి నిద్రపోతూ ఆ ఐదు వాడు కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోయినా కూడా పౌలు గారు అతను ప్రారంభమని ప్రార్థించి
మరి విస్తారంగా ఆయన బ్రతికించి మళ్ళీ తెల్లవారుజామున కూడా వాక్యం చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఆ దైవజనుడికి ఎందుకంత బాధ? ఎలా వెళ్ళిపోతున్నాడు కదా, మళ్ళీ అంతర్గతి ప్రయాణం ఉంది, ఎంతో పరిచయం ఉంది. రాత్రి చేస్తే ఒక 10 నిమిషాలు 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు రాత్రంతా ఫోన్ ప్రసంగించాలని ఆనందపడ్డాడు? నాకు కూడా అలాగే ఉంటుంది. కానీ ఉన్న సమయాన్ని బట్టి ఇంకొక 30 నిమిషాలు నేను ముగించబోతున్నాను కాబట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఈ మాటలు దేవుడు చెప్పిస్తున్నా. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి వినండి, ఖచ్చితంగా మీరు చూడండి, ఆ బైబిల్లో ఉండడానికి చూడండి. మీరు రాజైన దర్యావేసి 7 పడియలు 4వ సంవత్సరము కిస్లేపు అను 9వ నెల 4వ దినమున పేదలు వారు శరీరము రెగెలకు అను తన వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం నుండి దుఃఖించుమా అని యెహోవాను శాంతి పరచుటకై మందిరములో ఉన్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకు నీవు ఈ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెల నువ్వు 7వ నెలను మీరు ఉపవాసం నుండి దుఃఖము సర్పుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉండిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకునేటప్పుడు స్వప్రయోజనములకే కదా మీరు పుచ్చుకుంటుంది. మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనములకే కదా పానం చేసింది. యెరూషలేములోను దాని చుట్టూ పట్టణములలో దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాకుండా పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేయించిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకొనవచ్చునా? మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది బాగా, సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞయించి ఉన్నారు, సత్యమును అనుసరించి తీర్పునిచ్చుడి. ఒకరి ఎందొకరు గంగావాత్సల్యములు కలిగి కనపరచుకుని విధవరాలను, తండ్రి లేని వారు, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులను ఎవరికి కీడు చేయదలుచుకుని అయితే వారు ఆరాధింపక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుంది. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాను వినకూడనట్లు హృదయము కురునిందములనే కఠినపరచుకునేది కనుక సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకు వచ్చెను. కావున సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది అనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. వారెంతని అన్ని జనులలో నేను వారిని చెదరగొట్టును. వారు తమ దేశమును విడిచిన విధంగా అందులో ఎవరూ సంచరింపకుండా అది పాడను. ఈనాడు వారు మనోహరమైన తమ దేశములకు నాశనము కలుగజేసి ఉన్నారు. చాలా పెద్ద అధ్యాయం అంతా చదివారు. సాధారణంగా ఒక వాక్యం పట్టుకుని ఒక ప్రసంగం చెప్పేసి అది పెద్ద సమస్య కాదు. ప్రభు ఎందుకో ఈ అధ్యాయం అంతా ప్రభు మీ మధ్యలో వినిపించారు. ఎందుకని మీరు అడగండి, నేను కూడా అడుగుతాను. ఇక్కడ జకర్యా గ్రంథంలో మరి కొందరిని వేదలు వారు ఏర్పరచుకుని ఓ ఇద్దరిని పంపించి అడిగిస్తున్నారు, అయ్యా మేము ఉపవాసం ఉంటున్నాం, చాలా ఏళ్ళుగా ఉపవాసం ఉంటున్నాం, ప్రతి నెల 5వ సంవత్సరం 5వ నెల ఉపవాసంలో దుఃఖంతో కూడా ఉంటున్నాం. మేమేమి డాన్స్ వేస్తూ ఉపవాసం చేయలేదు, మేము దుఃఖిస్తూనే ఉపవాసం ఉంటున్నాం. ఎందుకు దుఃఖిస్తూ ఉపవాసం ఉంటామంటే యెహోవాకి శాంతి చేయడానికి. యెహోవా కోపంలో ఉన్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే దర్యావేశ కాలంలో జరుగుతుంది. దర్యావేశ ఎప్పుడు వచ్చాడంటే నెబుకద్నెజరు
తర్వాత పర్షియా నుంచి దర్యావేషు అని ఒక రాజు ఆ బబులోను భక్తులను ఆక్రమించడమే కాదు కానీ ఆ నెబుకద్నెజరు పరిపాలనలో ఉండే అన్ని దేశాలు కూడా ఆయన ఆక్రమించినప్పుడు దర్యావేషు పరిపాలిస్తున్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ తిరిగి వచ్చే కాలంలో ఇప్పుడు అడుగుతా ఉన్నారు, అయ్యా మళ్ళీ ఇంతకుముందు మేము ఉపవాసం ఉన్నాం కదా, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించాం కదా. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే కష్టకాలం ఉన్నంత కాలం కూడా వీళ్ళు దుఃఖించి 5 నెలలలో ఉపవాసం ఉండి మళ్ళీ దుఃఖించమంటారా అని ఆయన అడుగుతున్నారు. యెహోవా శాంతి పంచనికై మందిరంలో ఉన్న యాజకులను ప్రవక్తలకు మనవి చేయగా యెహోవాకు యాజకులకు ప్రవక్తలకు రాలేదు కానీ జకర్యా ప్రత్యక్షమై దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం కొందరిని అడుగుతా ఉంటే కొందరికి ప్రత్యక్షం ఉంటుంది. అంతే కదండి, బైబిల్ ఇలాగే ఉంది కదా. ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు అంటే దేశపు జనులందరినీ యాజకులకు ఈ మాట తెలియజేయి, ఈ జరిగిన 70 సంవత్సరము 7 నెలల 5 నెలల 7వ నెల మీరు ఉపవాసం నుండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా ఎందుకు భయభక్తులు కలిగి ఉపవాసం ఉన్నారా? ప్రభువు ఇక్కడ వారి ఉపవాసాన్ని కొట్టివేయలేదు, వారి దుఃఖాన్ని కొట్టివేయలేదు, వారి ఉపవాస స్కెడ్యూల్ని కూడా కొట్టివేయలేదు. మీరు ఉపవాసం ఉన్నారు, అది కూడా ఒక రోజు ఒక వారం కాదు, ఈ 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు. మామూలు ఉపవాసం కాదండి, చాలా తీవ్రమైన ఉపవాసం, షెడ్యూల్ తప్పకుండా ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసంలో దుఃఖం కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఉపవాసం చేశారు కానీ నిజమే, కానీ అసలు నా యందు భక్తి కలిగే ఉపవాసం చేశారా? మనం చేసే ఉపవాసం నిజంగా భక్తి కలిగి ఉపవాసం చేస్తున్నామా, సమస్యను బట్టి ఉపవాసం చేస్తున్నామా? అర్థమైన మాట, అర్థమైన దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉపవాసాన్ని తప్పు పెట్టడం లేదు, ఉపవాసం చేసే వారి మనసులో ఉద్దేశాన్ని ఒక ప్రశ్నగా ముందు దేవుడు పెడుతున్నాడు. మీరు ఉపవాసం ఉంటున్నారు కదా యాజకులారా, దేశ జనులారా, ఈ 70 సంవత్సరాలుగా మీకు అలవాటుగా ఉన్నట్టుంది. ఎందుకంటే మీకు సమస్య కలిగిన ప్రతిసారి మీరు ఉపవాసం ఉంటారు. అయితే భక్తి కలిగే ఉపవాసం చేశారా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనానికే కదా మీరు పుచ్చుకుండి, మీరు పాలన చేసినప్పుడు కూడా స్వప్రయోజనానికే కదా మీరు పాలన చేశారు. అంటే వీళ్ళ ఏముంది? ఉపవాసము తిండి. చెప్పండి ఒకసారి, ఉపవాసము తిండి. ఉపవాసం ఉన్నప్పుడేమో భక్తి లేకుండా ఉపవాసం చేశారు, తిండి తిన్నప్పుడేమో స్వప్రయోజనానికే తిన్నారు. పాలన చేసినా కూడా స్వప్రయోజనం. అంటే వీళ్ళ బ్రతుకంగా ఏముందంటే దేవుడికి ఇష్టం లేదు కానీ సంవత్సరాలు ఉపవాసాలు చేస్తున్నారు. 70 సంవత్సరాలు శ్రమ కాలంలో కూడా వారి బుద్ధి మారలేదు. ఎక్కడ మారలేదు? శ్రమ కాలంలో కూడా వారి బుద్ధి మారలేదు. కానీ మరి మారకపోతే వాళ్ళు ఇలా తిరిగి వచ్చారంటే దేవుడు తెస్తానని కాబట్టి తెచ్చారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇండియాలో 70 సంవత్సరాల తర్వాత మీ వారిని వదిలేస్తా అన్నప్పుడు దానియేలు ఆ గ్రంథాన్ని గ్రహించి 70 సంవత్సరాలు పూర్తయిందని ఉపవాసం ఉండడం ప్రార్థించినాడు. ఉపవాసంలో ఏమని ప్రార్థించినాడు? నా పాపము నా పితరుల పాపాన్ని క్షమించు అన్నాడు. అంటే 70 సంవత్సరాలు కూడా అప్పటి పాపం ఉండాలంటే మనకు తెలియదు మన జీవితంలో ఏ పాపం చేశాము. దానియేలు నీతిమంతుడే, కానీ దానియేలు కూడా తన పాపములను కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ అయిపోయింది, దానియేలు ఏడుకొని వచ్చింది. ఇక ఆపేయమంటారో ఉపవాసం అడుగుతున్నారు. ఇక్కడ అలా లేదు, కానీ వాళ్ళ ఉద్దేశపడే వీళ్ళెవరు పేరు వారు గొప్పగా చెప్పుకుంటారు పెద్ద సంఘం అని. వీళ్ళు అడుగుతున్నారు, ఉపవాసం ఇంతకాలం చేశారు కదా ఆపమంటారా అంటే దేవుడు అంటారు, అసలు ఆపవ సంగతి పక్కలేదు స్వామి, అసలు మీరు చేసిన ఉపవాసాలు నిజమైన ఉపవాసాలుగా అడుగుతున్నారు.
క్షేమంగా ఉన్న కాలంలో పూర్వీకులు ప్రవక్తలుగా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకోనకుండా ఉండవచ్చునా? ఇక్కడ 9వ వచనంలో అంటున్నారు, మరియు యెహోవాకు జగదేక ప్రత్యక్షమై సెలవిచ్చినది అనగా సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు ఆజ్ఞించున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చడి, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యము కలిగి కనపరచుకొని విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధపెట్టుకుని మీ హృదయములను సహోదరులను ఎవరికి కీడు చేయ తలుచుకొనకుడి. అయితే వాళ్ళు ఒకప్పుడు దేవుని మాట వినలేదట, మీరు కూడా దేవుని మాట వినకుండా ఉండకండి. చెరపబడడానికి కారణము దేవుని ఆజ్ఞను కొద్దిగా నిరాకరించడం వల్ల దేవుడు కోపగించి వాళ్ళని చెరలోకి తీసుకెళ్లారు. వాళ్ళ ధర్మశాస్త్రము చేతిలో ఇవ్వలేదు. మరి అందుకే దేవుడు వారిని చెరగొట్టాడు. అందుకే ఈ దేశం ఇలా పాల్పడ్డ వీడి దేశంగా అయిపోయింది. ఎందుకు దేవుడు ఇంతకు ముందు జరిగిన వారిని చెరకపోయిన సన్నివేశాన్ని చెరలో నుంచి వచ్చిన తర్వాత తెలియజేస్తున్నారు? టైం ఎక్కుందా దేవుడికి? లేదా బైబిల్లో పేపర్లు ఎక్కున్నాయా? ఎందుకు మళ్ళీ ఇంత అనుభవం కలిగిన మీకు మళ్ళీ ఎందుకు కూలిక పెట్టారు? మీకు మళ్ళీ మీరు ఎందుకు కాలం ఇస్తారో డబ్బులు ఎక్కువయ్యా? మీకే పని లేకుండా లేదా దైవజనుడికి టైం పాస్ పెట్టారా? మీరు ఆల్రెడీ అనుభవం ఉంది కదా, మళ్ళీ మీకెందుకు ఈ ప్రసంగాలు అన్నట్టుగానే దేవుడు చెరలోకి వెళ్ళొచ్చిన తర్వాత 70 సంవత్సరాల ముందు పితరులు ఏం చేశారో మళ్ళీ మీరు అదే చేస్తున్నారు కదా. మళ్ళీ మీకు ఇంకా బుద్ధి రాలేదా? చెరపోయిన రోజుల్లో బుద్ధి రాలేదు, చెరకొచ్చిన బయటకు వచ్చిన తర్వాత కూడా బుద్ధి రాలేదు. నిజంగా రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందకపోదు మునుపైతే దూరస్తులై ఉన్నారు, ఇప్పుడైతే క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులుగా ఉన్నారు. ముందైతే దేవుడు లేని వారుగా ఉన్నారు, ఇప్పుడైతే మరి విశేషంగా దేవుని చేత ఏర్పడిన వారు ఉన్నారు. పౌలు గారు ఏమంటారంటే, ఇదిగో నేను ఎంతో ప్రసంగం చేశాను, అయినా కూడా వీళ్ళలో మారవలసిన రావట్లేదు, వీళ్ళిగా పాత బ్రతికే బ్రతుకుతున్నారు. పేరేమో క్రైస్తవులు, బ్రతికేమో పాతది. అందుకే నేను పేరు మార్చుకోలేదు. బ్రదర్ కృష్ణ గారు ఉన్నారేమో, చాలా మంది అడిగారు పేరు మార్చుకోవచ్చు కదా అంటే, నాకు దొంగలైన అబ్రాహాము చాలా మంది తెలుసండి, దోచుకునే యాకోబు నాకు నా జీవితంలో చాలా మందిని చూశానండి, నాకు మందు సిగరెట్ తాగడం నేర్పించింది క్రైస్తవులే సార్, వామో వాళ్ళలాగా నాకు వద్దు సార్, నేను కృష్ణగానే ఉంటాను కానీ మాయ కృష్ణగా ఉంటాను సార్, నన్ను దయచేసి మీరు బాధపెట్టదని బతుకులు అనుకున్న దేవ సేవకుని. దేవుడు ఏం కోరుతున్నారంటే మీ అంతరంగమున మార్పును కోరుతున్నాడు. మీ షెడ్యూల్ని 70 సంవత్సరాల ఉపవాస ప్రార్థనని, మీ కన్నీళ్ళని ఆ సమయంలో మీ ఇంటికి వస్తే వల్ల వెళ్తారట, బయటికి పోగానే కూతురు వెళ్తారు. ఇదే లెక్క దేవుడు గదిలోనే ఉంటాడు. హిందూ విశ్వాసంలో దేవుడు గదిలోనే ఉన్నాడు. గదిలోంచి బయటకు వచ్చాక అందరూ తాళం వేసేస్తారు. రాత్రి పూట పడుకోగలుగుతారు, పొద్దున్నే లే అని లేపుతారు. అది అన్యజనులలో దేవుడికి ఇచ్చే గౌరవం. ఇందువల్ల అందువల్ల సందేహం ఎంతెందు వెతికినా అందరూ వెళ్ళు అని చెప్పినప్పటికీ ఆ దేవాలయానికి తాళం వేసేది పోతారు. చర్చికి తాళం వేయలేదా అని నేను అడిగితే చర్చి కూడా తాళం వేస్తారు. కానీ ఈ చర్చిలో ఉండే దేవుడి బిడ్డలకు ఏంటి తాత్పర్యం అంటే, కూర్చుచున్న దేవుడు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, సజీవుడైన దేవుడు. మన మనసుని, మన మనసుని కూడా దేవుడు ఎల్లప్పుడూ ఆలోచించే దేవుడు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి మందిరంలో వస్తే చాలా భక్తిని ప్రదర్శించేస్తారు, బయటికి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాన్ని ఇష్టానుసారంగా గడిపిస్తూ, మేము భక్తి చేశాం కదా ఈ 70 సంవత్సరాలు, మేము ఆకలి ఉన్నాం కదా, ఉపవాసం ఉన్నాం కదా, మళ్ళీ అదే చేయమంటారంటే మీరు ఇంతకాలం చేసిన ఉపవాసాన్ని నేను పట్టించుకోలేదు స్వామి అంటున్నారు. అదే స్వామి 70 సంవత్సరాల ఉపవాసాన్ని మీరు పట్టించుకోవాలని అంత ఘోరంగా మాట్లాడుతున్నారు.
మీరు చేసిన ఉపవాసము నిజంగా భక్తిని బట్టే చేశారా? అసలు మీరు తిన్న భోజనము మీ స్వప్రయోజనం కోసమే, అంటే స్వార్థపరులైన దేవుని బిడ్డలు. చెప్పండి ఒకసారి, మరొకసారి చెప్పండి గట్టిగా. స్వార్థపరులైన దేవుని బిడ్డలు దేవునికి ఇష్టం లేదు. మీకు అర్థమవుతుంది, దేవుని బిడ్డలే కానీ స్వార్థపూరితమైన దేవుని బిడ్డలు, స్వార్థపూరితమైన దేవుని యాజకులు, స్వార్థపూరితమైన దేవుని ప్రవర్తనలు దేవునికి ఇష్టం లేదు. వారు చేసే భక్తిని కనీసం పట్టించుకోవాలని దేవుడు వాడుతుంది. దేవుడికి కావాల్సింది యథార్థమైన భక్తి కావాలంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసే భక్తి కొంచెమైనా అది భక్తిపూర్వకమైనదిగా ఉండాలి. ఈ భక్తి చేయకపోతే దేవుడు నా ఎత్తిన పిరిగేవాడని ఉపవాసం ఉండాలి. దేవుడికి ఏదైనా నా ఎందు భయభక్తులు కలిగే ఉపవాసం ఉన్నారు అన్నట్లేదు కదా. ఏమన్నారు? నా ఎందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారు. భయం ఉంది, దేవుడి మాట మన బిడ్డలు వినలేదు, అందుకే చెరలో వచ్చాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకుందాం, ఇకనైనా ఈ 70 సంవత్సరాలు ప్రతి 5 నెలల ఉపవాసం ఉందాం అంటున్నారు. భయం ఉంది కానీ ఏం లేదు. అందుకే దేవుడు అసలు అడుగుతున్న ప్రశ్న, అసలు మీరు భక్తి కలిగే ఉపవాసం చేశారు, భయం కలిగి ఉపవాసం చేశారు? ఈరోజు ప్రజలు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనము యథార్థత లేకుండా మనమేదైనా చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాము అని అనుకుంటున్నారు. దేవుడు కోరుకునేది ఒక యథార్థమైన భక్తిని కోరుకుంటాడు. దాన్ని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవుడి విషయంలో వారిని ప్రశ్నిస్తూ, వారిని అడుగుతూ, వారు చేస్తున్న పనులని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయన వివరిస్తున్నారు. ఏమంటారు? మీరు సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఏమని? సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. అసలు మీ తీర్పు తీర్చొద్దు అనట్లేదు, కానీ మీ తీర్పు నిజంగా సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. దేవుడు స్తోత్రం. ఇంకేమంటున్నారు? ఒకరికొకరు కరుణామోక్షము కలిగి కనపరచుకోండి. ఇంకేమంటారు? విధవరాలను, తండ్రి లేని పరదేశులను, దళితులను బాధ పెట్టగలరు. మీ హృదయములను సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకోవాలి. అంటే వీళ్ళేం చెప్తారు? ఉపవాసాలే స్కెడ్యూలే చేసేది చేస్తారు. వీళ్ళందరూ కలిసి ఉపవాసం ఉంటారని ఒకరు పడరు. అర్థమవుతుంది? కష్టపడి ఏం చేస్తారు? చర్చిలన్నీ కలిసి ఉపవాసాన్ని పరిగెత్తారు. వాస్తవానికి వాళ్ళు వెళ్ళే వీళ్ళు వీళ్ళు నచ్చరు, వీళ్ళు వాళ్ళు నచ్చరు. ఎందుకు తెలిసినారంటే కష్టం వస్తుంది. బీజేపీ వస్తుంది కానీ ఉపవాసాలు చేస్తారు. మీకు అర్థమైందా మాట? అర్థమైందా? దేవుడే అర్థం. నాయన అధికారం ముందు సహోదరులో ఒకరినొకరు కష్టపెట్టుకో ఉంటారు. దేవునికి స్తోత్రం. సహోదరులు ఎవరికి కీడు చేయరు. విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టండి. వీళ్ళు చర్చిలో ఉపవాసం చేస్తారు, బయటికి పోతే అందరినీ బాధ పెడతారు. ఇప్పుడు ఆ దేవుడు దగ్గరికి వచ్చి మేము ఉపవాసం ఉంటాం కదా ఇంతకాలం, మళ్ళీ ఉపవాసం ఉంటామని అంటున్నారు. అంటే వీళ్ళ దృష్టిలో దేవుడు అన్ని దేవుడు లాంటి ఆ దేవుడు తలుపు తీసి గుళ్ళో బాగానే కళ్ళు తెలుసుకుంటాడు. తలుపు కానీ నిద్రపోతారు కుంభకర్ణుడా అని అనుకుంటున్నారు కావచ్చు. వీళ్ళ దగ్గరికి అటెండెన్స్ లో నేను ఉపవాసం వచ్చాను బాబా, నేను ఉపవాసం వచ్చాను నిలబడుతున్నా అనుకుంటారు అన్నమాట. అంటే సారి భక్తి దేవుడికి తెలియదు. ఓ బాబా నా భక్తి నీకు తెలియదా అని అనుకుంటున్నాడు. దేవుడు అడుగుతుంది ఏంటంటే, యథార్థత కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండండి, స్వార్థం వీడండి, సహోదరులు కలిసి ఉండండి. ఇదిగో యథార్థమైన భక్తి చేయండి. సునామీ అంటే ఎవరైనా భయపడతారా? లేదా? మన దుబాయ్లో కొట్టుకుపోయింది. దుబాయ్ జనాలు భయపడాలి కదా. భయపడడానికి స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరంగా అక్కడ
కానీ భక్తి దేవుడు మనం పుట్టించడు. అర్థమవుతుందండి? దేవుడు భయం కావాలంటే భయం పుట్టిస్తాడంటే. మన ఈ మధ్య తైవాన్ దేశంలో అక్కడ దేశమే ఒలిగిపోయింది తిరుగుతాం. దేవుడు భయపెట్టాడు ఎంతసేపు సార్? మీరు భయపెట్టాలంటే క్షణంలో భయపెడతాడు దేవుడు. దేవుడు భయం పుట్టించగలడు కానీ భక్తి పుట్టించడు. భక్తి నీవే చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే భక్తి పుట్టించేవాడంటే దేవుడు కష్టమయ్యాడు. దేవుడికి భక్తి కావాలి, యథార్థత కావాలి. దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలి, నిందారహితంగా ఉండాలి. దేవుడి సేవ పట్ల, దేవుడి సేవకుల పట్ల, తోటి సహోదరుల పట్ల, సమాజం పట్ల, బీదల పట్ల, విధవల పట్ల, పరదేశుల పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. నేను ముగించేస్తున్నాను. పాత రోజుల్లో దేవుడి మా గ్రంథంలో ఏముందంటే ఇశ్రాయేలు ప్రజలు అన్ని జనులు ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏముందండి? ఇశ్రాయేలు ప్రజలు అన్య జనులు. ఇంకా బాగా చెప్పాలంటే యూదులు గ్రీసు దేశస్తులు. చెప్పండి ఒకసారి. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడు అనేది వాళ్ళ ఫీలింగ్. ఎవరైనా దేవుడు యూదులకు మాత్రమే దేవుడు, అన్ని జనులు దేవుడు కాదు అనే ఫీలింగ్ లో బతికిన కాలం అది. కానీ అది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు చెప్పాక ఆయన ప్రశ్న వేశాడు. దేవుడు యూదులకే దేవుడా, అన్య జనులకు దేవుడు కాదా అని ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేశాడంటే ఆ ప్రజలందరూ మా దేవుడు అనుకునేవాడు. ఎందుకంటే దావీదు యుద్ధం చేస్తాడు. మరి వీళ్ళందరూ యుద్ధాలు చేసేవాడు కదా. ఎవరిని కాపాడడానికి? ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడడానికి. ఇశ్రాయేలు అధిపతి ఎవరు? సైన్యములు 10 మంది. ఇశ్రాయేలు ఏర్పరుచుకునేవాడు యెహోవా దేవుడు. యెరూషలేము దేశం ఇచ్చిందేవాడు యెహోవా దేవుడు. కాబట్టి ఈ దేశం మీద దాడి చేస్తే వీళ్ళందరూ ఎదురు దాడి చేసి అనేవాడు మా దేవుడు మాకు ఈ దేశం ఇచ్చాడు కాబట్టి ఓ అన్నిటిని కదా మీ పాపం పండిది అని వాళ్ళని యుద్ధాలు చేసేవాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ రోజుల్లో మేము మాత్రమే దేవుని బిడ్డలము, మిగతా వాళ్ళందరూ గ్రీసు దేశస్తులు అనేవాడు. మేము మాత్రమే దేవుని బిడ్డలము, మీరు మాత్రము అన్ని దేవుడు అనే భావన ఉన్నప్పుడు దేవుడు తన దాసుడి ద్వారా యూదులని గ్రీసు దేశస్తులు అని నేను దేవుడు కాక యూదులని గ్రీసు దేశస్తులని, అంతేకాదు స్త్రీలని పురుషుడు అని వేదము లేదు అన్నారు. వేదము లేదు అంటూ ఇప్పుడు ఏం చేశారంటే యూదులు అనే పదాన్ని కొట్టేశారు. అదే యూదులు అనే పదాన్ని కొట్టేశారు. వాళ్ళు ఫీల్ అవుతారు వింటే, వాళ్ళు ఇజ్రాయెల్ క్యాబినెట్స్ ఉంటే ఫీల్ అవుతారు. యూదులు అనే పదాన్ని కొట్టేశారు, గ్రీసు దేశస్తులు పదాన్ని కొట్టేశారు. ఈ కొత్త నిబంధనలు ఏమన్నారంటే దేవుని కుమారుని అంగీకరించి రక్షణ పొందినవారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తుని ప్రభువుని అంగీకరించి రక్షణ పొందినవారు, యేసు క్రీస్తు ప్రభు రక్షకుని అంగీకరించవలసిన వారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైంది మాట? అర్థమైందండి? మేము దేవుని బిడ్డలము, వాళ్ళ అన్ని జనులనే భావన తప్పుందా? ఆలోచనుకున్నారు మేము దేవుని బిడ్డలము, వాళ్ళు అన్ని జనులు, దాన్ని ప్రభువు కొట్టిపడేశారు. దేవుడు యూదులకే దేవుడా, అన్ని జనులు కూడా దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. బైబిల్లో వాళ్ళు కూడా యేసు ప్రభు అంటే వాళ్ళు మీరు అన్ని జనులు ఎందుకు పిలుస్తున్నారు సార్? అర్థమైంది అన్నమాట. అర్థమైన దేవుడు మనమే ఇజ్రాయెల్ 12 గోత్రాలని మన మీరు బిడ్డ తీయాల్సిన పని లేదు. మనం అన్ని జనులలో నుండి ప్రభు వైపు తిరిగినవా. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు ఏమన్నారు? అపోస్తలుల 15వ అధ్యాయం అన్ని జనుల నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టవద్దు అన్నారు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మన సమాజాన్ని ఏం చేయాలి? ఆ సమాజాన్ని కూడా మనం కష్టపెట్టకూడదు. మన భక్తి ఏమన్నారు సార్? మన భక్తి సహోదరుల మీద ధైర్యం ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరున్నామంటే సహోదరులు అంటే ఈ చర్చిలోని వాళ్ళే
పరిస్థితిలో ఉన్నాం. ఎవరో ఒకప్పుడు ఏమనుకున్నారంటే ఇశ్రాయేలు ప్రజలే సహోదరులు అనుకున్నారు. కొంతకాలం తర్వాత ప్రొటెస్టెంట్ అందరూ సహోదరులు అనుకున్నారు. కొంతకాలం లూథరన్సే సహోదరులు అనుకున్నారు. కొంతకాలం తర్వాత లూథరన్ చర్చిలో కొన్ని వందల చర్చిలు ఉన్నాయి. ఆ వందల చర్చిలో కూడా ఈ చర్చిలో వాడే సహోదరులు అనుకునే సద్భుచితమైన మనసుతో మనం నడుపుతున్నాం. మనకు దాదాపు ఇండిపెండెంట్ సంఘాలు కదా. మరి ఇండిపెండెంట్ సంఘాలలో కూడా మన మీనింగ్ ఏంటి? ఈ చర్చిలో ఉన్నవాళ్ళు మాత్రమే సహోదరులు. అలా నడుచుకోకపోతే వందల చర్చిలు కదా ఉంటాయి. వందలు అంటారు కాదు మాకు తలదిద్దుకోడు ఏమంటారట కాదు మనవాళ్ళు. మరి ఎవరు మనవాళ్ళు? మీరా? అసలు మీరు కూడా కావాలని దేవుడు చెప్తుండే. మీరు కూడా కావాలని దేవుడు చెప్తుంది. పేతురు దగ్గరికి ప్రభు వచ్చాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే మీరేం చెప్తారు? మధ్యాహ్నం ఎండవేళ ఇంత మొత్తుకుంటుంటే ప్రేమ లేదా సార్, అడగడానికైనా కొంచెం ఉండాలి సార్ అంటారు. పేతురుగా ప్రభు నీకేది ఏంటంటే మా వద్ద నీకు కనబడట్లేదా? మేము నిన్ను ప్రేమిస్తున్నామని నీకు కనబడట్లేదా? ఈరోజు ఆదివారం కాదు కదా, శనివారం పోయిన చదవకుండా కాదు కదా, మండు ఎండలు పోయి జీసస్ గారి చర్చలే వల్ల పెద్ద పెద్ద ఏసీలు ఉన్నాయా? అవి కూడా లేవు. ఫ్యాన్ గారి కూడా వేడిగా ఉంటుంది. నీకు కనబడలేదా మేము నిన్ను ప్రేమిస్తున్నామని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే పోయి గొర్రెలను తర్వాత రేపు కాదు. వేరే ప్రశ్న ఏంటంటే అప్పటికి సంఘం ఏర్పడిందా? ఎంతమంది ప్రభు ఇంకా తిరిగి లేచిన తర్వాత నిన్ను ఎరగని ఉమ్మారు కోరిన పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నావా అంటే అప్పుడేమన్నాడు? నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని కాదు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనసులో చూడండి. మేము క్రైస్తవులు అండి, బీసీసీ అండి, ఎస్సీ అండి అవి కాదు మేము మాట్లాడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు మనసులో నుంచి, అందరికీ ప్రభు యేసు మనసులో నుంచి ఈ సమాధానం చెప్పండి. ఆ రోజు సంఘమే ఏర్పడినప్పుడు, ఆ రోజు పెట్టుకోవచ్చు దిన పరిశుద్ధాత్మ దేవుడే దిగినప్పుడు నా గొర్రెలు అని అన్నవాడు ఎవరు? భూమి మీద ఉండే మనుషులు కాదా? దేవుడి స్తోత్రం కాదా? అది అర్థమైంది ఈ మాట. ఆ రోజు సంఘమే ఏర్పడినప్పుడు నీవు నన్ను ప్రేమించేవాడు అయితే నా గొర్రెల్ని మేపు, నిన్ను నువ్వు మేపుకోవడం కాదు. నీకు అర్థమవుతుందా? ప్రభు ఎవరు? మీరు ఉపవాసం కాదు, తిండి తింటారు. తిండి కూడా మీ కొరకే తింటారు. పేతురుతో ప్రభు ఏమంటాడు? నీవు నన్ను ప్రేమించేవాడు అయితే నువ్వు మేలు కాదు, కానీ నా గొర్రెల్ని మేపు. నీ క్షేమం కాదు, కానీ నా గొర్రెలు క్షేమం ఉండాలి. దేవుడు అందరికీ దేవుడు కాబట్టి, ప్రభు అందరికీ ప్రభు కాబట్టి, ఈ భూమి మీద ఉండే ప్రజలందరికీ దేవుడు ప్రభు కాబట్టి, ఆ ప్రజల పట్ల నీవు బాధ్యత కలిగి నువ్వు నన్ను ప్రేమించేవాడు అంటే వారి మీద బాధ్యత కలిగి ఉండాలి తప్ప వారిని నువ్వు చూడగలగా చూడదు. మనం చెప్తుంది కదా, మనం సొంత చర్చిలోనే చూడగలిగే స్థాయికి దిగుతారు. దీనికి కారణం యాజకులు ప్రవర్తన మేమే తక్కువ కాదు. మళ్ళీ వాళ్ళు ఉపవాసంలో పండుగ ఈరోజు ఉపవాసానికి వచ్చాం. మళ్ళీ ఉపవాసం ఎప్పుడు బయలుదేరుతుంది సార్, బయలుదేరుతుంది. రేట్లు పెరిగి, ఖర్చులు పెరిగి, పిల్లలు చదువు సార్, ఉద్యోగాలు, వ్యాపారాలు, మేము ఉపవాసానికి వచ్చాము. ఉపవాసానికి వచ్చాము సార్, మాకే కలిసి రాలేదు. ఉపవాసం అది కాదు. ఓ క్రైస్తవులు ఈ బాధ్యత ఈ ప్రపంచంలో ఏంటి? ఓ సంఘం ఈ బాధ్యత ఏంటి? ఈ బీదల పట్ల, విధవరాల పట్ల, పరదేశుల పట్ల, సహోదరుల పట్ల నీ బాధ్యత ఏంటి?
యూదులన్నీ ఏకం పెడతాడు. నువ్వేం చేసావో అంతా సినిమా చూపించేస్తాడు. ఆ రోజు సంఘమే ఏర్పడక ముందు పేతురు నా గొర్రెలు మేపు, నా గొర్రెల్ని కాయి, నా గొర్రెల్ని మేపుకున్నాను. దేవుడి స్తోత్రం కలుగునుగా. అయినా పేతురికి అర్థం కావాల, అన్ని జాతి వారితో సహవాసం చేయలేను. చదవండి, అన్ని జాతి వారితో సహవాసం చేయలేను. ముట్టలు కూడా యూదుడికి ధర్మం కాదని ప్రసంగం చేస్తున్నాడు పేతురు గారు. ఓ పిచ్చి పేతురా, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నాం, నా మనసు నీకు అర్థం కాదా? పరిశుద్ధాత్మలో 3,000 మంది ప్రసంగించినాం, అయినా నా మనసు నీకు అర్థం కాలేదు. 5,000 మంది ఒక దెబ్బలు మార్చడం, అయినా నా మనసు నీకు అర్థం కాలేదు. నీ మనసు అంతా ఇశ్రాయేలు ప్రజలు యూదులనే ఉంది, గుడ్డంతా అట్లే ఉంది. నువ్వు నా మనసును అర్థం చేసుకోలేదు. నువ్వు నీకు అర్థం కావాలంటే ఒక దర్శనం రావాలి ఆకాశంలో. ఎప్పుడు రావాలి? నీకు ఆకలేస్తున్నప్పుడు నీకు దర్శనం రావాలి. దేవుడి స్తోత్రం కలుగుగాక. నీకు ఆకలేస్తున్నప్పుడు దర్శనం కలిగినప్పుడు తిండి కోసం ఆలోచిస్తున్న నీవు తింటే జీవాహారం ఆయన, తింటే బిర్యానీ కావాలంటారు. దేవుడి స్తోత్రం కలుగుగా. అసలు నిజమైన ఉపవాసం ఏం తెలుసా? ఆకలి వారికి భోజనం పెట్టడం, అంటే బిర్యానీ వండి పెట్టడం కాదు. బిర్యానీ వండి పెట్టడం కాదు, ఆకలి వారికి జీవాహారం కాదు. దేవుడి స్తోత్రం కలుగుగా. నువ్వు తిండి పెడితే వారికి తిండి అయిపోతే మరి రాత్రికి తిండి కావాలి. ఇప్పుడు చల్లగా తిండితే సాయంత్రం మళ్ళీ నువ్వు కూడి ఇద్దా, నువ్వు సచ్చేదాకా ఆ తిండి ఆగదు, ఆ తాగు కూడా ఆగదు. నీ స్వప్రయోజనానికి తినడం కాదు, నీ స్వప్రయోజనానికి త్రాగడం కాదు, తిండి లేని వారికి పంచు, నా గొర్రెల మేపు. దేవుడి స్తోత్రం కలుగుగా. ఓ సంగమా, జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ అని పెట్టుకున్నారు. ఈ జీసస్ గాస్పెల్ మీకుంది. ఇగో ప్రజలకు లేదు, బయట ప్రజలు వాళ్ళు అన్ని కాదు, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించవచ్చు. దేవుడి స్తోత్రం కలుగుగా. మీకు అర్థమైనప్పుడు వారి పట్ల మీ ప్రవర్తన మారిపోతుంది. వారిని అర్థం చేసుకుంటారు. క్రీస్తు సువార్త ప్రకాశించినట్ల ఈ అంధకార దేవత వారి మనోనేత్రుడు వృద్ధితను కలిగిస్తే నీ ప్రార్థన ద్వారా, నీ ఉపవాసన ద్వారా, నీ అర్పణ ద్వారా, నీ భక్తి ద్వారా, నీ సేవ ద్వారా వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుడి స్తోత్రం కలుగుగా. నాకు ఎన్న అవసరం సార్, మీకు ఇది ఉపవాసం ఉంటే దేవుడు ఎలా పడిపోతాడో చూడండి. మేము మీరు వచ్చినారంటే మేము దేవుడిని పడేస్తాం. మీరు వచ్చినారంటే మిమ్మల్ని పడేస్తాము, ఆ దేవుడిని కూడా పడేస్తాం. ప్రపంచ జనాభా ఎలా పెరుగుతుందంటే 50 సంవత్సరాల క్రితం జనాభా 300 కోట్ల ఉన్న జనాభా ఇప్పుడు 800 కోట్ల మిగిలిపోయింది. ఇక్కడ నాకు తెలిసి దాదాపు మెజారిటీ పీపుల్ అందరికీ 50 సంవత్సరాల పైన ఉన్నాయి కదా. కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు. మీరు ఇమేజిన్ 50 సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా 300 కోట్లు, ఈ రోజు దానికి 850 కోట్లు. 50 సంవత్సరాల క్రితం మీ చెన్నై పట్టణంలో జనాభా ఎంత, ఈ రోజు మీ చెన్నై పట్టణంలో జనాభా ఎంత? రోజు రోజుకి భారం పెరగాలా తగ్గాలా? భారం పెరగాల్సింది పోయి సొంత వాళ్ళ మీదే నిప్పులు చల్లే రోజు వచ్చేసి. నేను చెబుతున్నామో పై ప్రసంగా చెప్తుంటే ఇంకా లోయర్ లెవెల్లో ఉండి మనమేదో భక్తి చేస్తున్నట్టు దేవుడికే బిస్కెట్ పెడుతున్నాం. అందుకే దేవుడు గారు పిలిపించి చిటికన్నా నాకు బిస్కెట్లు పెట్టద్దు, నువ్వు భక్తి చేయమన్నాడు. దేవుడి స్తోత్రం జరుగుతుందా? యాజకులారా, మీరు నన్ను మోసపోయి దేవుడు వెక్కిరింపబడు. నువ్వు ఏం విత్తితే నువ్వు అదే పోస్తావు. దేవుడి స్తోత్రం. ఒకసారి చూడండి వాక్యం, నేను ముగిస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 32వ వచనం 33. గ్రీసు దేశస్థుల
సంఘాన్ని ఒక మాట అంటే దేవుడు అన్నట్టు దేవుడి స్తోత్రం కలుగుగా. నోరు జాగ్రత్తగా ఉన్నారు. సమస్యలు ఏమని ఎవరు చెప్తారు? నన్ను అడిగితే మీకంటే డబుల్ సమస్య చెప్తాను. దేవుడి స్తోత్రం కలుగుగా. మీరు ఒక దేశంలో ఉన్నారు, నేను 5 దేశాలు తిరిగి వచ్చిన. మీకు తెలిసిన సమస్యల కంటే దేవుడి సంఘంలో సమస్యలు నాకు కూడా తెలుసు. దేవుని సంఘములకు అభ్యంతరం కలగలేదు. ఇది మంచి చర్చి, అది చెడ్డ చర్చి, ఇది మంచిది, అది చెడ్డది, ఆరు కొంచెలు ఇది అవన్నీ చేయకండి. ఎవరి మాట్లాడతారు? ఎవరి మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల పౌలు ద్వారా చెప్పిస్తున్నారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నాతో అని చెప్పిస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగుతారు. యువకులకి, క్రీస్తు దేశస్తులకి, దేవుని సంఘానికైన అభ్యంతరం కలగజేయకుడి. దేవునికి మహిమ కలుగుగా. బైబిల్ రాదా? దైవజనుడు రాదా? రోషం లేదా? పౌరుషం లేదా? పరిశుద్ధత తెలీదా? పవిత్రత తెలీదా? అది ధర్మశాస్త్రంలో ఉన్నను, ఇటు క్రీస్తు విషయాలు అన్నిటి అవగాహన కలిగిన పద్నాలుగు పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట మీద. సార్ ఇది పౌలు గారి గురించి సార్, ఇది నాకు సెట్ అవుతుంది సార్ అంటే మొదటి కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యములను సంతోషించును, అన్నిటినీ కాదును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓదార్చును. ప్రేమ శాశ్వత కాలముందును ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ అక్షరపడను, ప్రేమ దమ్మముగా ప్రవర్తించను. 3వ వచనం. బీదల పోషణ పనుల ఆత్మీయులు ఇచ్చినను, కాచబడిన శరీరంలో అప్పగించినను, నీలో ప్రేమ లేకపోతే, భక్తి లేకపోతే, బాధ్యత లేకపోతే నీ ఉపవాసముగా దేవుడు అంగీకరించడు. బాధ్యత సమాజం పట్ల, సంఘంగా, సేవ పట్ల కలిసి నేను అన్ని చోట్ల చెప్తా. మీ సేవకుడు సమాజం పట్ల బాధ్యత లేకపోతే మీరు అడగండి, సేవకుడా నీకు సమాజం పట్ల బాధ్యత కలవట్లేదు, మనమందరం సమాజానికి మేలుకొడుకు కావాలని చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగుగా. తప్పేం లేదు, మనకి సహోదరులు అన్నారు. పౌలు గారు ఎవరు ఇచ్చారు? సహోదరులు సంబోధించాడు. మాకు బిషప్ అనే పేరు ఉండొచ్చు, రెవరెండ్ అనే పేరు ఉండొచ్చు, ప్రవక్త అనే పేరు ఉండొచ్చు, అపోస్తలుడు అనే పేరు ఉండొచ్చు, ఇవాంజలిస్ట్ ఏ పేరు ఉండొచ్చు, ఆయన కూడా ఒక సహోదరుడే కదా. ఉపవాసాన్ని ప్రారంభించి వెళ్ళి అడగండి. సేవకుడా మన సంఘము సమాజం కొరకు ఏమి చేయలేకపోతున్నాం, సువార్థికుల్ని పంపించలేకపోతున్నాం, సువార్త ప్రకటించలేకపోతున్నాం, సమాజాన్ని ప్రేమించలేకపోతున్నాం, దిక్కులేని వారిని ఆదరించలేకపోతున్నాం, పరదేశుని ఓడలేకపోతున్నాం, ఆకలి వారికి జీవాహారం పెట్టలేకపోతున్నాం, తప్పికొని వారి జీవనం పెట్టలేకపోతున్నాం. ఇది న్యాయమా? ఈ భక్తి నిజమైన భక్తి అనడానికి సంఘముగా శరీరంలో ఉండవా? దేవుని సేవ జరిగించండి పిల్లలు. అవన్నీ మాకు తెలుసా? మేము ఎన్నో ప్రసంగాలు ఇస్తాము, మాకేమైనా కొత్త ఇదో రావు కదా. మార్కెట్లో రిలీజ్ అయిన పెద్ద అన్ని పట్టుకుంటారు, రేపు ఇంకోటి పట్టుకుంటారు, రేపు ఇంకోటి పట్టుకుంటారు. మేమేం తెలియదు సార్, మీరు చెప్పేది మీరు 7 నిమిషాలు టైం ఎక్కువ తీసుకున్నారా అని చెప్పినా కూడా నాకేమీ బాధ. 1:45 ముగిస్తున్నారు, 1:57 అయిపోయింది స్వామి, ఇంకా చాలు 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 కదా. నువ్వు నిన్నగా దేవుడి సేవలో వచ్చావు,
దేవుళ్ళు ఉన్నా, నువ్వు నాకు చెప్పేది ఏదన్నా కూడా నేను ఏం తీద్దాను, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. కానీ దేవుడు నీకు చెప్పాల్సింది ఈ మధ్యాహ్నం తన దేవుడు చెప్పాడు. నా దేవుడు నీకు అని చెప్పలేదు, అర్థమైందండి. నాకు కొంచెం కాలికి ఏంటి అని మిమ్మల్ని అడగలేదు. భక్తి యథార్థంగా చేయండి, స్వప్రయోజనం వరకు భక్తి చేయబాకండి. స్వప్రయోజనాల కోసం ఉపవాసం చేయండి. దేవుని నీతిని రాజ్యాన్ని మొదట మీరు వెతకండి. ఆకాశ పక్షులు ఏ విధంగా పోషిస్తున్నారో నా దేవుడు మీరు అడగడం ఉంటే మిమ్మల్ని నడిపించగలిగిన సమర్థుడు నా దేవుడిని దేవుడి స్తోత్రం కలగక బాధ్యత కలిగి ప్రవర్తిస్తాం, బాధ్యత కలిగి సేవ చేద్దాం. ఈరోజు యాజకులతోనూ ఆ దేశ నివాసులతోనూ యెహోవా వాక్కు ప్రత్యక్షమైతే జకర్యా పలికినట్లుగా ఆ వాక్కులో నుంచి నాకు ప్రత్యక్షమైన ఈ వాక్కును మీ ముందు నేను ఒక సేవకుడుగా మీకు ప్రకటించడం జరిగింది. అందరూ తను మూసి ప్రార్థించి అందరూ ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాం. మనం చాలా కఠినమైన గడిలో ఉన్నాం. ఈరోజు మన అందరినీ శత్రువులుగా ఎంచి మన మీద దాడి చేయడానికి వచ్చినా కూడా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరెరగదని వాళ్ళ కొరకు ప్రార్థించవలసిన యేసు ప్రభువు దేవుడి స్తోత్రం కలుగుగా. దేవుడి సంఘం మీద దాడి చేస్తున్నా, రక్తమే కాకుండా గాయాలే అవుతున్నా, ఇదిగో రక్షణ పొందవలసిన వారి కొరకు ప్రార్థించవలసిన వారి ఉన్నాం. శిలువ మీద నలబడబడుతున్నా కూడా తనను పొడిచిన వారి వరకే ప్రార్థించిన ప్రభువుని పోయి జీవించవలసిన వారు ఉన్నాం. ఈ సీజన్లో కావాల్సింది నీ ప్రయోజనం, ఈ సీజన్లో కావాల్సింది సంఘ ప్రయోజనం కాదు పిల్ల. ఈ సీజన్లో కావాల్సింది సంఘ క్షేమం కాదు పిల్ల, దేశ క్షేమము, దేశ రక్షణ, ప్రజల రక్షణ.